శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ కట్నం లేని పెళ్ళి. ఇక కథలోకి వెళ్తే, కాంతమ్మ డబ్బు గలదే కానీ చాలా కటిక మనిషి. నోటు దురుసు ఎక్కువ. భర్త లేడు. ఒకే ఒక్క కొడుకు రాముడు. తల్లి స్వభావానికి పూర్తిగా వ్యతిరేకి. అందగాడు కూడాను. అయితే ఏ విషయంలోనూ తల్లికి ఎదురు చెప్పే ధైర్యం లేదు. రాముడంటే ముచ్చటేసి గ్రామంలో చాలామంది అతనికి పిల్లనిస్తామని వచ్చారు. 25,000 కట్నం అడిగింది కాంతమ్మ. అంత ఎత్తి తోగలేని వాళ్ళు తాము విరమించుకోవటంతో సరిపెట్టుకోక పొరుగురు నుంచి వచ్చే సంబంధాలను కూడా ఊళ్ళోకి అడుగు పెట్టకుండా కాంతమ్మ మీద దుష్ప్రచారం చేసి పగ తీర్చుకున్నారు. అనుమానం వచ్చి కాంతమ్మ, ఒరే రాముడు, ఈ మధ్య ఒక్క సంబంధము రావటం లేదు, ఊళ్ళో వాళ్ళు చెడగొడుతున్నారేమోరా అన్నది. రాముడు ధైర్యం చేసి, అంత కట్నం అడిగితే ఊళ్ళో వాళ్ళు శత్రువులయ్యారేమో, అంతా ఏకమైతే మన పని ఏంగాను అన్నాడు. కాంతమ్మ ఆలోచనలో పడి, అలాగైతే ఈసారి వచ్చిన వాళ్ళను ఒక్క పైసా కట్నం అడగను, అసలు కట్నం అక్కర్లేదని చెబుతాను అన్నది. రాముడు చాలా సంతోషించాడు. పొరుగు గ్రామంలో కుటుంబయ్యకు 6 ఆడ సంతానం. అందరిలోకి ఆఖరిది సీత చక్కని చుక్క. పై 5 కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసి ఒక్క పైసా కూడా కట్నం ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నాడు కుటుంబయ్య. సీత చక్కదనం చూసి ఎవరో ఒకరు కట్నం లేకుండా చేసుకోకపోతారా అని అతని ఆశ. కానీ ఆ ఆశ తీరేలా కనిపించలేదు. కట్నం రాదని తెలియగానే వచ్చిన సంబంధాలు కొన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సీత పెళ్ళి ఎలాగా అని దిగులు పడుతున్న కుటుంబయ్యకు కాంతమ్మ కొడుకు సంబంధం గురించి తెలిసింది. అతను కాంతమ్మను కొడుకును పెళ్లి చూపులకు ఆహ్వానించాడు. ఇద్దరూ వచ్చి పిల్లను చూశారు. రాముడికి సీత బాగా నచ్చి ఆ పిల్ల తనకు దక్కితే అదే 10,000 అనుకున్నాడు. కాంతమ్మకు ఇల్లు నచ్చలేదు, బోసిగా ఉంది. సీత తల్లి మెడలో పసుపు తాడు తప్ప ఇంకేమీ లేదు. కట్నం అక్కర్లేదు అని కొంచెం సేపు ఆగి, మీరు పిల్లకు 25 కాసుల బంగారం పెట్టగలరా అని అడిగింది. చేయించి పెట్టాలి అన్నది కాంతమ్మ. మొదటి మాటకు వికసించిన కుటుంబయ్య ముఖం రెండో మాటతో మాడిన పెంకులా అయింది. రాముడు ఉలిక్కిపడి, కట్నం సొమ్ము ఇలా రాబట్టాలని చూస్తుందన్నమాట అనుకున్నాడు. అమ్మా, నేను పేదవాణ్ణి, అంత బంగారం తేలేను తల్లి అన్నాడు కుటుంబయ్య. బంగారం తెచ్చి నా ఒళ్ళో పొయ్యమన్నానా ఏంటి? పిల్ల ఒంటినే కదా ఉండేది, ఆలోచించుకోండి అంటూ కాంతమ్మ కొడుకును లేపుకొని బయటికి నడిచింది. ఇక సీత తనకు దక్కదని నిరాశ చేసుకుని తల్లిని తిట్టుకుంటూ ఆమె వెంట నడిచాడు రాముడు. జరిగిన సంగతి తెలిసి సీత అక్కలు తమ నగలన్నీ సీతకు పెట్టి పెళ్లి చేసేసి తర్వాత కాంతమ్మకు ఎలాగో సర్ది చెప్పవచ్చునని తండ్రికి సలహా ఇచ్చారు. మీరు కోరిన ప్రకారం పిల్లకు బంగారం పెడతాను అని కుటుంబయ్య కాంతమ్మకు కబురు చేశాడు. అందమైన కోడలు ఒంటెడు బంగారంతో వస్తున్నందుకు కాంతమ్మ మురిసిపోయింది. పెళ్ళి జరిగిపోయింది. వంటి నిండా నగలతో సీత అత్తవారింటికి వెళ్ళిపోయింది. తన నగల రహస్యాన్ని ఆమె తన భర్తకు చెప్పటానికి భయపడింది. నగలు లేకుండా తిరిగి వెళితే తమ భర్తలు కోపగిస్తారు. అందుచేత సీత అక్కలు తమ చెల్లెలు ఎప్పుడు పుట్టింటికి వస్తుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ కాంతమ్మ సీతను పుట్టింటికి పంపలేదు. సీతకు నెల తప్పింది. కోడలని ఏకంగా పురిటికి పంపుతానని కాంతమ్మ వియ్యంకుడికి కబురు పంపింది. నెలలు నిండిన సీత పుట్టింటికి ప్రయాణమయ్యేటప్పుడు రోజులు బాగా లేవు. దొంగతనాలు జాస్తిగా ఉన్నాయి. నీ నగలు ఇనపెట్టిలో భద్రంగా ఉంచుతాను అన్నది కాంతమ్మ. సీత కొయ్యబారిపోయింది. తమ నగల కోసం వచ్చిన అక్కలు సీతను పసుపుతాడో చూసి, ఈసారి కూడా నగలు లేకుండా వెళితే మా భర్తలు ఇంట్లో అడుగు పెట్టనీయరు అని లబలబలాడారు. సీత వెనకనే రెక్కలు కట్టుకొని వచ్చిన అల్లుడు చేతులు పట్టుకొని ప్రాధేయపడుతూ ఉన్న సంగతి చెప్పేశాడు కుటుంబయ్య.
మీ ఎన్నపెట్టెలో ఉన్న నగలు తెచ్చి మా అక్కలకు ఇయ్యకపోతే వాళ్ళ కాపురాలు కూలిపోతాయి అని సీత తన భర్తతో చెప్పింది. రాముడు నివ్వెరపోయాడు. జరిగిన సంగతి తల్లికి తెలిస్తే తనకు సీతతో కాపురం చేసే ప్రాప్తి ఉండదు. అతను ఒక నిర్ణయానికి వచ్చి నగలు తెచ్చి ఇచ్చే పూచి నాది అని సీతకు మాటిచ్చాడు. అతను తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. ఒకనాడు అతను తల్లితో, అమ్మా, సీతను గురించి పీడకలు వచ్చింది, ఒకసారి చూసి వస్తాను, ప్రసవ సమయం కదా, మర్నాటికల్లా వచ్చేస్తాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. మర్నాడు రాత్రి చీకటి పడగానే తన కొడుకు రాడని నిర్ధారణ చేసుకుని తలుపు మూసి కాంతమ్మ పడుకుంది. కొంచెం పొద్దుపోయినాక తలుపు తట్టిన చప్పుడైంది. కొడుకు వచ్చాడనుకుని కాంతమ్మ వెళ్ళి తలుపు తీసింది. ఒక ముసుగు దొంగ చటుక్కన లోపల చొరబడి ఒక చేత్తో కాంతమ్మ నోరు మూసి రెండో చేత్తో కత్తి చూపించి, నోరు తెరిచావా జాగ్రత్త, ఎనపెట్టి తాళాలెక్కడా అని గద్దించాడు. కాంతమ్మ గడగడలాడుతూ తాళాలిచ్చింది. దొంగ కాంతమ్మ కాళ్ళు చేతులు కట్టేసి ఎనపెట్టును తెరిచి నగలు తీసుకుని పారిపోయాడు. మరికొంతసేపటికి తలుపులు వేసుకోలేదా అమ్మా అంటూ లోపలికి వచ్చిన రాముడు తల్లిని చూసి లబలబాలాడుతూ ఆమె కట్లు విప్పాడు. తలుపులు చప్పుడైతే నువ్వేమోనని తలుపు తీశాన్రా నాయనా, దొంగ చచ్చినోడు కత్తి చూపించి ఎనపెట్టంతా దోచుకుపోయాడు, నన్ను కట్టి పడేశాడు అని కాంతమ్మ వాపోయింది. రోజులు మంచివి కావు, ఎవరో తెలియకుండా తలుపు తీస్తారా అంటూ రాముడు ఎనపెట్టు సురుగులన్నీ గాలించి, ఇంకనైనా నీ నగలు పోలేదు, సీతవే పోయాయి, సీత నగలు పెట్టుకుని పుట్టింటికి వెళ్ళినా బాగుండేది, సీత నగలు మాత్రమే పోయాయంటే ఎవరూ నమ్మరేమో అన్నాడు చింతిస్తూ. మనమేనా అంతా చేతకాని వాళ్ళం, రేపే వాటికి సీతకు నగలన్నీ చేయిస్తాను అని దొంగలు ఎత్తుకుపోయినట్లు ఎవరికీ తెలియని అవసరం లేదు అన్నది కాంతమ్మ పౌరుషంగా. సీత కొడుకును కన్నది. బారసాల నాడు అత్తగారు కోడలు వంటి నిండా బంగారు నగలు దిగవేసింది. బాగుంది కదండి కదా. ఎంత కాంతమ్మ తెలివితేటలు, ఆమెను పిసినిగొట్టితనం, కొడుకు ఒక్క మాట రెప్పపాటులో పడగొట్టేశాడు. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.